హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎల్జీ ఏసీ రిమోట్లో ఉన్న బటన్స్ గురించి తెలుసుకుందాము. ఏసీ యూజ్ చేసుకునే ముందు రిమోట్లో ఉన్న బటన్స్ గురించి తెలుసుకుంటే మనకి చాలా ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి ఎల్జీ 1.5 టన్ 6-in-1 కన్వర్టబుల్ ఏసీ. దీంట్లో రిమోట్లో చూసుకున్నట్లయితే మొదలు కంఫర్ట్ ఎయిర్ అని చూడండి. ఈ యొక్క బటన్ యూజ్ చేసినట్లయితే కనుక ఆటోమేటిక్గా మన ఏసీ తన ఫ్యాన్ స్పీడ్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది. ఇది పవర్ ఆన్ ఆఫ్ బటన్. ఇది వచ్చేసి లైట్ ఆఫ్ బటన్. ఇది కనుక ప్రెస్ చేసినట్లయితే ఇండోర్ యూనిట్లో ఉన్న డిస్ప్లే లైట్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ ప్రెస్ చేస్తే మనకి కావాలనుకుంటే ఆన్ అవుతుంది. ఇది వైఫై కనెక్ట్ చేసుకోవడానికి కంఫర్ట్ ఎయిర్ బటన్ని 3 సెకండ్స్ హోల్డ్ చేసి ఉంచాలి. ఇది సెలెక్టెడ్ మోడల్స్లోనే ఉంటుంది, ఓన్లీ టాప్ మోడల్స్లో, అన్ని మోడల్స్లో ఉండదు. అండ్ ఈ లైట్ ఆఫ్ బటన్ని 3 సెకండ్స్ ప్రెస్ చేసి ఉన్నట్లయితే కనుక మనకి ఇండోర్ యూనిట్ బీప్ సౌండ్స్ ఇలాంటివి చేయకుండా ఉంటుంది. ఇది వచ్చేసి మోడ్ బటన్ యూజ్ చేసి మనము ఎల్ఏసీలో ఫ్యాన్ మోడ్, కూలింగ్ మోడ్ అండ్ మాన్సూన్ మోడ్ 3 మోడ్స్ యూజ్ చేసుకోవచ్చు. కొన్ని టాప్ సెలెక్టెడ్ వేరియంట్స్లో హీటింగ్ మోడ్ కూడా ఉంటుంది. మనం ఈ బటన్ ప్రెస్ చేసి ఆ మోడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఫ్యాన్ స్పీడ్. ఈ బటన్ ప్రెస్ చేసినట్లయితే మనము ఫ్యాన్ లో స్పీడ్లో వాడుకోవాలా, మీడియం స్పీడ్లో వాడుకోవాలా అండ్ హై స్పీడ్లో వాడుకోవాలా అనేది మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ యొక్క మోడల్లో 5 స్పీడ్ ఆప్షన్ ఉంది. అంటే 5 స్టెప్స్లో మనకి స్పీడ్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి టెంపరేచర్ తక్కువ చేసుకోవడానికి అలాగే ఎక్కువ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు బటన్స్. ఈ టెంపరేచర్ బటన్స్ ఇది 6-in-1 AC +4 అని చూడండి. ఇది వచ్చేసి ఓన్లీ కన్వర్టబుల్ ఏసీలోనే యూజ్ చేసుకోవచ్చు. ఈ బటన్ ప్రెస్ చేసినట్లయితే కనుక మనం ఏసీ యొక్క కెపాసిటీని తగ్గించుకోవడం కానీ లేకపోతే ఎక్కువ చేసుకోవడం కానీ చేసుకోవచ్చు. ఈ యొక్క కన్వర్టబుల్ ఆప్షన్స్ గురించి సపరేట్గా ఒక వీడియో చేశాను. అది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, దాంట్లో చూడండి. ఇది వచ్చేసి 6-in-1 విరాట్ మోడ్. అంటే హై కూలింగ్ మోడ్, హై పవర్లో రన్ అవుతుంది. చాలా తొందరగా కూల్ అవుతుంది రూము. దీని గురించి కూడా సపరేట్గా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, సపరేట్ వీడియో ఉంది, ఫుల్ వీడియో చూడండి. ఈ స్వింగ్ బటన్స్ వచ్చేసి వర్టికల్ అండ్ హారిజంటల్ స్వింగ్కి సంబంధించిన బటన్స్. ఈ యొక్క బటన్స్ యూజ్ చేసి మనం వెర్టికల్గా అండ్ హారిజంటల్గా అంటే లెఫ్ట్ టు రైట్ అండ్ అప్ అండ్ డౌన్ ఈ యొక్క స్వింగ్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి ఉంటుంది. ఓన్లీ సెలెక్టెడ్ వేరియంట్స్లోనే, కొన్ని వేరియంట్స్లోనే ఈ యొక్క హారిజంటల్ స్వింగ్ అనేది మనకి ఉంటుంది. ఈ యొక్క వేరియంట్లో హారిజంటల్ స్వింగ్ ఉన్నది. ఇది వచ్చేసి రూమ్ టెంపరేచర్ బటన్. ఇది కనుక ప్రెస్ చేసినట్లయితే మనకి రూమ్లో ప్రజెంట్ ఎంత టెంపరేచర్ ఉందనేది రిమోట్లో మనకి డిస్ప్లే అవుతుంది, చూడవచ్చు మీరు. ఇది కవర్ లేకుండా అయితేనే మనకి ఎగ్జాక్ట్గా రూమ్లో ఎంత టెంపరేచర్ ఉంటుందని చూపిస్తుంది. రూమ్ టెంపరేచర్ డిటెక్ట్ చేయడానికి ఇక్కడ సెన్సర్ ఉంటుంది. దీని ద్వారా మనం రూమ్ టెంపరేచర్ డిటెక్ట్ చేస్తుంది ఈ రిమోట్. అండ్ ఇక్కడ వచ్చేసి స్లీప్ అనే బటన్ ఉంది చూడండి. ఈ స్లీప్ బటన్ ద్వారా మనం ఏసీని ఆటోమేటిక్గా స్లీప్లోకి పంపించడానికి అవకాశం ఉంటుంది. అంటే స్పెసిఫిక్గా కొన్ని అవర్స్ తర్వాతకి ఆటోమేటిక్గా ఏసీ ఆఫ్ కావడానికి ఈ స్లీప్ మోడ్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫంక్షన్ బటన్ వచ్చేసి మనం ఏసీలో డీఅయనైజర్ మోడ్ లేదా అయనైజర్ మోడ్ అండ్ హీటర్ మోడ్
ఇంకోటి సెల్ఫ్ క్లీనింగ్ మోడ్ యూజ్ చేసుకోవడానికి ఫంక్షన్ బటన్ యూజ్ అవుతుంది. అయితే ఇది కూడా కొన్ని సెలెక్టెడ్ మోడల్స్లోనే హై అండ్ టాప్ అండ్ వేరియంట్స్లోనే మనకి ఈ యొక్క ఫంక్షన్ బటన్ ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి టైమర్ సెట్టింగ్ బటన్. మనం ఆటోమేటిక్గా ఏసీ టర్న్ ఆన్ కావడానికి అలాగే మన ఏసీ టర్న్ ఆఫ్ కావడానికి ఈ యొక్క టైమర్ బటన్ మనం యూజ్ చేసుకొని మనం సెట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా సపరేట్గా ఒక వీడియో తయారు చేశాను, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు దాన్ని రిఫర్ చేయొచ్చు. ఈ సెటప్ బటన్స్ వచ్చేసి అప్ అండ్ డౌన్ మనం టైమర్ సెట్ చేసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. అలాగే టైమర్ సెట్ చేసుకున్న తర్వాతకి దాన్ని సెట్ చేయాలా క్యాన్సిల్ చేయాలా అని ఈ యొక్క లాస్ట్ సెట్ ఆర్ క్యాన్సిల్ బటన్ చూడండి. ఈ యొక్క బటన్ ప్రెస్ చేసినట్లయితే మనం సెట్ చేసుకోవచ్చు, లేకపోతే సెట్ చేసిన టైమర్ని క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.